హాయ్ అండి. హాయ్, హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియాడ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ నెల 7వ తారీఖు 2024 అనగా శనివారం. శనివారం అయితే అందరికీ ముఖ్యంగా చిన్న విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడాను వినాయక చవితి శుభాకాంక్షలండి. అల్లా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా అందరం మన మానవ హక్కులు ఉన్న వాళ్ళని అందరం సమానమే. కాకపోతే ఎవరి పండగ ఎవరి వాళ్ళు కాకపోతే ఎవరు ఫీల్ అవ్వద్దు. ఎవరి తరపున వాళ్ళు విషెస్ చేయండి. వీలైతే మాత్రం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా. నెక్స్ట్ అలాగే ఈరోజు మన గుంటూరు మిర్చి యార్డ్ గురించి తెలుసుకుందాం. మిర్చి యార్డ్లో మార్కెట్లో కొన్ని రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయండి. కొన్ని కాయలకి క్వాలిటీలకి చూస్తున్నారుగా. 2043 15,000 వేశారు, 16,000 కూడా వేసే అవకాశం ఉందని చెప్తున్నాడు ఒక మేస్త్రి. నిన్న వీడియో పెట్టారు, మీరు చూసారు లేదో. నెక్స్ట్ అలాగే 26 16,000 దాకా జరిగిన మార్కెట్ 16 16 జరిగేది ఇవాళ నిన్న 17,000 కూడా జరిగిందండి. నెక్స్ట్ అలాగే సూపర్ 10 ఎక్కువ 15,500 16 ఇంకా బాగుంటుంది 16,500 జరిగింది. అలాంటిది కూడా 17,000 జరుగుతుంది మార్కెట్. అలాగే ఇంకెన్నో 341 కూడా 16,500 దాకా వేస్తున్నారు. 16,500 వేసిన కాయ కూడా అంతగా క్వాలిటీ లేదంటే దానికన్నా డేలక్స్ అయితే 17 పైన జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 341 కూడా ఇలాగ ఎన్నో కొన్ని రకాలకైతే క్వాలిటీలు డేలక్స్లు ఉంటే మాత్రం క్వాలిటీ ఉంటే రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే మాత్రం కొన్ని రకాలకు మాత్రం రేటు సేల్స్ కొద్దిగా లేదు. మీడియాలు కానీ మీడియం బెస్ట్లు కానీ కొద్దిగా అంతగా అడగట్లేదు. డేలక్స్ బెస్ట్ బాగానే అడుగుతున్నారు. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. వీలైతే మీ తరపున ఒక లైక్ మాత్రం ఆశిస్తున్నామండి. ఓకే, అలాగే ముందుగా రేట్లు తెలుసుకోండి. మీరు విషయానికి వచ్చరికి ఈ కర్నూలు డీడీ ఉంది కదా, కర్నూలు డీడీ డేలక్స్ 13,000 జరుగుతుందంట అండి. విన్నాను, నేను చూడలా, అడిగా చాలా మంది. కన్నా కర్నూలు డీడీ ఎట్లా అవుతుందంటే డేలక్స్ ఉంటే 13 దాకా వేస్తారు అబ్బాయి. కాకపోతే ప్రెజెంట్ ఇంకా రేటు పెరిగిద్దో తెలియదు. ప్రెజెంట్ అయితే 13 దాకా ఉందన్నారు. కదా ఎక్కడ డేలక్స్ కనబడలేదు. మీడియాలు మీడియం బెస్ట్లు 11 11.5 ఈ మధ్యలో జరుగుతున్నాయి. ఎక్కువ ఓల్డ్ పాత బిఎఫ్లో పడుతున్నాయి. అవి మాత్రం 9,000 10,000 8,000 నుంచి 8,000 నుంచి జరుగుతుంది మార్కెట్. కర్నూలు డీడీ బిఎఫ్లో అయితే 8,000 నుంచి 9 10,000 వేస్తున్నారు. ఇంకా బాగుంటే కొత్తవి అయితే 11 11.5 దాకా జరుగుతుందండి. డేలక్స్ అయితే 13 దాకా జరిగే అవకాశాలు ఉన్నాయండి. నెక్స్ట్ అయితే ఇంకా 108 సువర్ణ బ్యాడ్గా 1081 సువర్ణ బ్యాడ్గా వచ్చారు కూడా డేలక్స్ ఉంటే 13 దాకా చేస్తారు. 13 పైన జరగవచ్చు కూడా క్వాలిటీ ఉంటే అన్నారండి. కాకపోతే అంతగా క్వాలిటీ కనబడలే. ఎక్కువ కూడా 11 12 ఈ మధ్యలో జరుగుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ 5 కూడా 13 12.5 13 13.5 ఎక్కువ జరుగుతుంది. 12,000 12,500 నుంచి 13,000 13,500 ఎక్కువ వేస్తున్నారండి. 14 దాకా చూడలే. కాకపోతే క్వాలిటీ అంతగా కాదు. ఇంకా క్వాలిటీ ఉంటే 14 15 16 దాకా జరిగిద్ది అన్నారు. అడిగా వేసేవాళ్ళు అన్న 13.5 వేసానండి ఒక ఆయన. 13,500 వేసానంటే అన్న డేలక్స్ ఉంటే ఎంతవరకు వేస్తారన్న అంటే 15 పైనే జరగవచ్చమ్మా, 16 వరకు జరగవచ్చు ఉండి ఆర్డర్లు అయితే ఉన్న వాళ్ళకి మాత్రం బాగానే ఉంది అన్నారండి. నెంబర్ 5 అయితే. నెక్స్ట్ అలాగే 341 కూడా 16,500 ఆల్రెడీ వీడియో పెట్టాం మొన్న ఈ మధ్యన ఈ 2 రోజులు, మీకు చూసారు లేదు. అది అంతగా క్వాలిటీ లేదు, అంతగా లేదు. ఇంకా సైజు క్వాలిటీ ఉంటే 17 కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ కొట్లోనే అడుగుతానండి, వాళ్ళే చెప్తారు అన్న ఈ కాయలు ఎంత రేట్ అయితే ఇంకా కాయ ఉంటే ఎలాగేస్తుంది. బొమ్మ అయితే మాత్రం 17 దాకా వేస్తారమ్మా అన్నారండి. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోండి. 341 పాతవి అయితే మాత్రం 9,000 10,000 11,000 దాకా జరుగుతుందండి. 341లో మీడియాలు అయితే 10,000 నుంచి 12,000 వేస్తున్నారు. బెస్ట్లు అయితే మీడియం బెస్ట్లు అయితే 12,000 నుంచి 14 దాకా జరుగుతుంది. బెస్ట్లు అయితే 15,000 దాకా వేస్తున్నారు. డీలక్స్ అయితే 16 16.5 దాకా కనబడుతుంది మార్కెట్ యార్డ్లో. నెక్స్ట్ అలాగే 5531 సింగండి బ్యాడిగీలు కొన్ని రకాల వీటికైతే డీలక్స్ అయితే మాత్రం బాగానే ఉంది. కానీ డీలక్స్ ఎవరు పెట్టట్లేదండి. ఈ 2 రకాలు 5531 సింగండి బ్యాడ్గా 355 బ్యాడ్గా మాత్రం ఎక్కువగా మీడియం బెస్ట్లు పాతవే కనబడుతున్నాయి. పాతవైతే 8,000 నుంచి 10,000 దాకా జరుగుతున్నాయి. కొత్తవి అయితే మాత్రం 10,000 నుంచి 12,000 లోపే చేస్తున్నారు ఎక్కువగా. నెక్స్ట్ అలాగే సింగండి బ్యాడ్గా అయితే 13 పైన జరిగిద్ది అన్నారు డీలక్స్. అది కూడా క్వాలిటీ కనబడలేదు. ఎక్కువ 9,000 9,500 ఎక్కువ బిఎఫ్లు వేస్తున్నారు. 100 రూపాయలు దాకా వేస్తున్నారు. కొత్తవైతే ఇవి కూడా 100 నుంచి 115 120 120 దాకా జరుగుతుంది సింగండి బ్యాడ్గా. నెక్స్ట్ అలాగే ఆర్మూర్ డిమాండ్ అవ్వబడుతుంది. ఆర్మూర్ అయితే 135 138 దాకా జరిగే అవకాశాలు ఉన్నాయి చెప్పారు. 135 రూపాయలు ఆల్రెడీ మొన్న వీడియో పెట్టా, మీకు చూసారు లేదో. 138 కూడా చేస్తున్నారు. ఇంకా బాగుంటే బొమ్మ అయితే మాత్రం 40 కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయేమో చూద్దాము. ఒక వారం రేపు వారంలో తెలిసిదిగా. వీళ్ళైనా చేయకపోతే రేపు నేను మార్కెట్ పొజిషన్ మారొచ్చు, చెప్పలేము కూడా. నెక్స్ట్ అదేవిధంగా రోమియో 260 నిన్న వీడియో పెట్టా 17,000 ఎక్కువగా 14,000 నుంచి ఈ మధ్యలో జరుగుతుంది. 14 15 16 ఎక్కువ జరుగుతుందండి. ఆ సైజు కలర్ ఉంటే 17 దాకా వేస్తారు చూసారుగా. నెక్స్ట్ అలాగే సార్క్ 1 జీనీ 260 ఈ రకాలు వచ్చేసరికి ఇవి కూడా 11 12 13 ఎక్కువ జరుగుతున్నాయి. మీడియాలు ఇలాంటివి ఏమైనా కానీ. ఇంకా బెస్ట్లు అయితే మాత్రం 14 నుంచి 15 డీలక్స్ అయితే 16 సన్నంగా తేజలాగా ఉంటే 16.5 కూడా వేసే అవకాశాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా ఈ 414 సంఘం ఇవి కూడా ఉందండి. ఎక్కువగా 11,000 12,000 ఎక్కువ జరుగుతుందండి. ఈ వారంలో 1 2 దఫాలే చూశానండి. అవి కూడా డీలక్స్ కాదు,
అవి సేల్స్ అవ్వలే. 11,000కి ఈ రేంజ్‌లో అడిగారు. ఆయన అమ్ముకోలా. అవి కూడా ఇంకా ఈ వారం రేపు వారంలో పెడితే పెరిగే అవకాశం ఉందేమో. సంగం మిర్చి కూడా చూద్దాం ఒకసారి. రేపు సోమవారం, మంగళవారం మీకు వీలైతే సంగం మిర్చి కూడా అప్డేట్ చేస్తాను. ఎల్లో మిర్చి కూడా చూస్తా. ఎల్లో మిర్చి 14, 15, 16 ఎక్కువ జరిగింది. ఇంకా ఎక్కువ పెరిగిద్దేమో చూద్దాం. చూసి వీలైతే అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తారు రేపు సోమవారం, మంగళవారంలో. నెక్స్ట్ అలాగే టమోటా ఇంత సైజు ఉంటుంది కదా. మేము టమాటా అంటాం, మీరు సపోటా అంటారేమో కానీ వాటికి మాత్రం వాటికి సేల్స్ చేయలేదు. ఎంతవరకు డిమాండ్ లేదు. మరి రేపు వారంలో పెడతాడు అన్నాడు. ఆయన అడిగాను, రేపు వారంలో పెట్టమన్న రైతు. పెడతాను. రేపు వారం ఎట్లుండద్దు దాని మార్కెట్ కూడా చెప్తా మీకు వివరంగా. ఎందుకంటే పెద్దగా అడగట్లేదు, డిమాండ్ లేదు. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసరికి అయితే 2043 చూసారుగా. 7,000 కూడా వీడియో పెట్టాను. 7,000 నుంచి 10,000 వేస్తున్నారండి. 10,000 నుంచి 12,000 కూడా వేస్తున్నారు. కలర్ సైజుని బట్టి 12,000 నుంచి 14, 13,000 ఎక్కువ జరుగుతుందండి. 13, 13,500 ఎక్కువ జరుగుతుంది. నిన్నటి దాకా యాడ్లో ఎక్కడ చూసినా 13,500 వరకు చూసాను నేను మార్కెట్. ఒక్కసారిగా ఏసీ కాడికి వెళ్ళి అనుకోకుండా శాంపిల్స్ వేస్తాను, ఆటో అబ్బాయిని కదా. శాంపిల్స్ ఆడేసరికి క్వాలిటీ బాగుంది. ఇల్లు అంట స్పీడ్కి వెళ్ళాను. అన్న ఏంది ఇంత క్వాలిటీ ఉంది, ఎంత వేసాను అన్న? 15,000 వేసామన్నాడు. అన్న ఒక వీడియో తీసుకుంటాను, తీసుకోమన్నారు. ఇంకెమ్మటే తీసా. 15,000 వేస్తారు 2043. ఆయన అంటున్నాడు వేరే ఏసీలో ఇంకో 90 లాట్ ఉంది, అదైతే 16,000 కూడా వేస్తారు ఇప్పుడైనా కానీ అంటున్నాడు ఆయన. అంత క్వాలిటీ ఉందంట. క్వాలిటీ ఉంటే రేట్ వేస్తారండి. క్వాలిటీ లేకపోతే రేట్ ఉండదు. క్వాలిటీ సైజు బాగుండాలి, బొమ్మలాగా ఉండాలి. కాయ అనేది వాళ్ళకి నచ్చాలి మెయిన్. నెక్స్ట్ అలాగే బుల్లెట్ మిర్చి. బుల్లెట్ అంటే చిన్న సైజు ఇక్కడ ఉంటాయి. మరి మీరు దాన్ని కూడా టమాటా అంటారేమో మరి. ఈ బుల్లెట్ మిర్చి కూడా పెద్దగా డిమాండ్ తక్కువగా ఉందండి. ఎక్కువ చాలా మంది కాల్ చేస్తున్నారు వాటి గురించి కూడా కామెంట్ చేస్తున్నారు. 11,000 నుంచి 12,000 ఎక్కువ జరుగుతుందండి. ఇంకా బాగుంటే 12,500 నుంచి 13,500, 14,000 దాకా ప్రెజెంట్ రేట్ జరుగుతుంది. అంతకు మించి పెద్దగా వాటికి డిమాండ్ అయితే కనిపించలేదండి. డిమాండ్ వచ్చింది, వాటికి కూడా టైం పట్టింది. నెక్స్ట్ అలాగే క్లాసిక్ మిర్చి వచ్చాక కూడా ఇవి కూడా పెద్దగా 12,000 కానీ మించి మార్కెట్లో పోవట్లేదు. అవి 9, 10,000 నుంచి 12,000కి పోవట్లేదు. అంతకు మించి పోయే అవకాశాలు ఉన్నాయేమో చూద్దాం అది కూడా. నెక్స్ట్ అలాగే 275, 279 సినర్జీ వీటికి పెద్దగా డిమాండ్ లేదు. ఇవి కూడా 10, 12,000 లోపే మార్కెట్ జరుగుతుందండి. నెక్స్ట్ అలాగే బంగారం. ఈ బంగారం వచ్చేసరికి కూడా వీటికి ఎంతో రేటు ఉండేది. 15, 16,000 జరిగేది కూడా ఇప్పుడు 13, 14,000 లోపే జరుగుతుందండి. అది కూడా రేపు నుండి పెరిగే అవకాశాలు ఉన్నాయేమో. ప్రతి ఒక్క అంటే వాళ్ళ ఆర్డర్లో ఎవరికి ఏ కాయ ఆర్డర్ ఉండిద్దో వాళ్ళు వస్తారు, ఆ కాయే కొంటారండి, వేరే కాయ కొంటారండి. వాళ్ళకి ఈ వారంలో ఈ కాయ, ఈరోజు ఈ కాయ కొనాలి మీరు అని వాళ్ళకి ఆర్డర్ వస్తుంది పైనుంచి. ఎక్స్పోర్ట్ వాళ్ళు పంపిస్తారు. ఆ రకంగా వీళ్ళు బయ్యర్లు అనమాట. వీళ్ళు చాలా చెప్పిన కాయ వీళ్ళు కొని పంపించడం. కొంతమంది డైరెక్ట్గా వచ్చి కొనేవాళ్ళు కూడా ఉన్నారు. డైరెక్ట్గా వచ్చి కొనేవాడు అనుకో, ఈ కాయ ఆర్డర్ ఉన్నా ఇంకో కాయ ఆర్డర్ లేకపోయినా అది బాగుంటుంది, కొంటారు కూడా. ఆ రకంగా కొన్ని రకాలు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ అలాగే 34 ఈ T34 విషయానికి వచ్చారు కూడా పాతవి ఎక్కువ వస్తున్నాయి. పాతవి 8,500, 9,000, 10,000. ఇంకా బాగుంటే డీలక్స్ అయితే 11, 11,500 దాకా జరుగుతుంది 34 BFలో. 34 కొత్త కూడా 10,000 నుంచి 12,000 వేస్తున్నారు. మీడియం బెస్ట్లో అయితే 12,000 నుంచి 13,000 వేస్తున్నారు. బెస్ట్లో అయితే 14, 15 వేస్తున్నారు. డీలక్స్ అయితే 15 పైన ఎంతైనా జరగవచ్చు అని కూడా చెప్పి ఉన్నారు. అది కూడా. నెక్స్ట్ అలాగే సూపర్ 10 గురించి చెప్పాను కదా. సూపర్ 10 17,000 వేసారు. నావి ఎందుకు పడలేదు అనుకోవచ్చు మీరు. 15, 16,000 జరుగుతున్నాయి. నావి ఆ రేటుకి వెళ్తే అవ్వదు. మీ సైజు క్వాలిటీ ఉండాలి. మధ్యలో తెలపరున్న ఆకుపట్టున్న ఆ రేటు పోదు. 10,000 నుంచి 12,000 మధ్యలో పోతాయి మీడియాలు అయితే. మీడియం బెస్ట్లో అయితే 12,000 నుంచి 14,000 పోతాయి. బెస్ట్లో అయితే 14 నుంచి 15. డీలక్స్ అయితే 15 నుంచి పైనే 16, 16.5 కూడా 17 కూడా జరగవచ్చు. క్వాలిటీని బట్టి బొమ్మలాగా ఉంటే వేస్తారు ఏ రేట్ అయినా కానీ. నెక్స్ట్ అలాగే తేజ విషయానికి వచ్చారు. తేజకి కొద్దిగా డిమాండ్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే క్వాలిటీ పెట్టట్లేదండి. మెయిన్ క్వాలిటీ కాయలు పెడితే డిమాండ్ ఉండిద్ది. అంతగా క్వాలిటీ డీలక్స్ అయితే కాదు. మీడియం బెస్ట్ ప్లస్ అలాంటివి పెడుతున్నారు. 18,300 జరిగిందన్న శుక్రవారం మార్కెట్లో అయితే. ఇంకా క్వాలిటీ ఉంటే 18,500, 18,800 కూడా జరుగుతాయండి. క్వాలిటీ ఉంటే. తేజ తాలుకి డిమాండ్ తగ్గింది. తేజ తాలు ఎక్కువగా 8,500 నుంచి 9,500 ఎక్కువ జరుగుతుందండి. ఈ సీడ్ రకాల తాలు అయితే 3,500 నుంచి కూడా దొరుకుతున్నాయి. సీడ్ రకాల తాలు 3,500 నుంచి 4,000 ఉన్నాయి, 5,000 ఉన్నాయి, 6,000 ఉన్నాయి. అంతే కలర్ని బట్టి. అట్లా ఎరుపు ఎక్కువ ఉంటే, సైజు ఉంటే డీలక్స్ తాలు అయితే ఒక రేటు పడతాయి. ఈ సీడ్ మళ్ళీ 34 తాలు, 341 తాలు ఈ రకాలు ఏవైనా కానీ ఇవి కూడా వచ్చేసరికి అయితే ఎక్కువగా 6,000, 6,500 నుంచి 7,000 వేస్తున్నారు. రోమియో 26 తాలు కానీ, సార్క్ తాలు కానీ, ఆ సంగం తాలు కానీ, ఇవి 6,3 తాలు ఇవన్నీ కూడా 7,000 నుంచి 8,000, 8,500 వేస్తున్నారండి. నెక్స్ట్ అలాగే ఎరుపు తేజ ఎరుపు అయితే కలగలుపులా ఉంటే 12,000, 13,000 లోపు జరుగుతుంది. మీడియాలు అయితే 13,000 నుంచి 14, 15,000 జరుగుతుందండి. మీడియం బెస్ట్లో 15 నుంచి 16, 16.5 జరుగుతుందండి. బెస్ట్లో అయితే 16, 17 నుంచి 18,000 వేస్తున్నారు. డీలక్స్ అయితే 18 నుంచి దానిపైన ఇంకా మార్కెట్ జరుగుతుంది. ఈ విధంగా డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ.